హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. పిస్తా షెల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎంటీ ఆల్ అవుట్ బాటిల్ అయితే తీసుకున్నాను. గుడ్ నైట్ బాటిల్, మస్కిటో రెపెలెంట్ బాటిల్ ఏమైనా సరే ఖాళీ అయితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వీటి ప్లేస్లో ఏమైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ని మీరు యూజ్ చేసుకుని ఈ క్రాఫ్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి మొత్తం కూడా పేపర్తో మొత్తం కవర్ చేసేసుకున్నాను బాటిల్స్ అన్నిటి. ఎందుకంటే మనం సాఫ్ట్ ప్లాస్టిక్ సర్ఫేస్ మీద పెయింట్ అప్లై చేసినప్పటికీ ఈ తర్వాత ఆరిపోయిన తర్వాత ఊడొచ్చేస్తుంది. సో అందుకని ఫస్ట్ న్యూస్ పేపర్తో కవర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక థిన్ కార్డ్బోర్డ్ తీసుకుని ఇలా లోటస్ లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇదంతా కూడా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో స్టాండ్ లాగా ఉన్న దీనికి నేను బ్రౌన్ కలర్ పెయింటింగ్ అయితే చేస్తున్నాను. లీఫ్కి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ని స్టిక్ చేసుకోవాలనుకుంటే హాట్ గ్లూ కంటే కూడా నాకు B6000 గమ్ అనేది మంచి రిజల్ట్ని అయితే ఇచ్చింది. ఇదివరకు అయితే నేను హాట్ గ్లూ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా B6000 ఆర్ B7000 గమ్ని యూజ్ చేస్తున్నాను. పిస్తా షెల్స్ని తీసుకొని ఈ విధంగా ఒక థిన్ కార్డ్బోర్డ్ మీద గమ్ అయితే మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం పిస్తా షెల్స్ అన్నిటిని కూడా ఇలా ఫ్లవర్ లాగా ఒకదాని తర్వాత ఒకటి పెటల్స్ లాగా పెట్టుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. మనకి ఈ గమ్ అంతా కూడా ఆరడానికి 24 hours టైం అయితే పడుతుంది. ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. కానీ నేను కంప్లీట్గా 2 ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకుని వాటికి లైట్ పింక్ కలర్ అనేది వేసుకున్నాను, మంచిగా లోటస్ ఎఫెక్ట్ రావడం కోసం. సో దాన్ని ఇలా మనం ముందుగానే లీఫ్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. నేను మొత్తం 2 స్టాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే చిన్నగా ఆ స్టాండ్కి నేను ఇట్లా చమ్కీ థ్రెడ్ లాగా పెడుతున్నాను. కొంచెం లైట్ డెకరేషన్ అనమాట. మనం కావాలనుకుంటే మిర్రర్ వర్క్ అయినా సరే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే పెయింటింగ్ అయినా సరే వేసుకోవచ్చు. వైట్ కలర్ పెయింట్ అయితే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. బ్రౌన్ కలర్ వేయడం వల్ల మనకి టెర్రకోటా ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 2 స్టాండ్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. సెకండ్ స్టాండ్ వచ్చేసి 2 ఆల్ అవుట్ బాటిల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ దానిలో 3 యూజ్ చేసాం కదా, అంటే 2 సేమ్ హైట్ కాదు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది చేస్తున్నాను. కావాలనుకుంటే 2 ఈక్వల్ సైజ్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ క్రాఫ్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పలు 2 తీసుకున్నాను. ఎందుకంటే నేను 2 స్వాన్ కప్పులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్వాన్ హెడ్ కోసం అలాగే నెక్ పార్ట్ కోసం నేను USB ఫోమ్ షీట్ని యూజ్ చేసి ఇలా కోకోనట్ షెల్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా శాండింగ్ ఇచ్చుకున్నాను. అంటే శాండ్ పేపర్తో రబ్ చేస్తే మనకి సాఫ్ట్గా అయిపోతుంది, పైన క్రస్ట్ అంతా పోతుంది. దాన్ని ఈ విధంగా గమ్తో స్టిక్ చేసుకొని అలాగే పిస్తా షెల్స్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. సో ఇదంతా ఆరడానికి మనకి 24 hours అయితే పడుతుంది కంప్లీట్గా. ఆ తర్వాత కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. సో యాంటిక్ పీస్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్లాక్ అండ్ గోల్డ్ యూజ్ చేయాలి. లేదా నార్మల్గా జస్ట్ షో పీస్ అనుకున్నప్పుడు వైట్ అండ్ పింక్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ వైట్ అండ్ గోల్డ్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో పెయింట్ చేశాను 2 స్వాన్స్ని కూడా. సో పిస్తా షెల్స్తో మనం ఇలా యూనిక్ క్రాఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళిపోయే ముందు ఈ స్వాన్ అలాగే మీకు ఎలా అనిపించిందో, ఇంకా డిఫరెంట్ షేడ్స్లో మనం ట్రై చేయొచ్చేమో, మీ ఐడియాస్ని కూడా కామెంట్ చేయండి.
అలాగే థర్డ్ క్రాఫ్ట్కి వెళ్ళిపోతే కనుక థిన్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకోవాలి. ఇది మనకి శారీస్ కానీ లేదా పంచలు ఏమైనా బట్టలు కొనుక్కున్నప్పుడు లోపల వాళ్ళు స్టిఫ్గా ఉండడానికి ఇస్తారు కదా, సో ఆ టైప్ ఆఫ్ థిన్ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. లేదంటే ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ అయినా స్ట్రాంగ్ అయినా పర్వాలేదు. సో థిన్ అయితే మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే పిస్తా షెల్స్ని ఈ విధంగా కార్డ్బోర్డ్కి మొత్తం కూడా బ్లాక్ కలర్ పెయింట్ వేసేసిన తర్వాత ఇలా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకున్న తర్వాత మంచి లుక్ రావడం కోసం నేనైతే లైట్ కలర్స్ని యూజ్ చేశాను, స్కై బ్లూ, పింక్ అండ్ గ్రీన్. సో వీటికి మంచి షేడ్ రావడం కోసం సిల్వర్ కోటింగ్ అయితే వేశాను. ఇలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది నేను ఒక వాల్ డెకర్, వాల్ హ్యాంగింగ్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అనదర్ కార్డ్బోర్డ్ పీస్ని నేను ఈ విధంగా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకొని అండ్ రెండు వచ్చేసి చాలా పొడుగైన స్టిక్స్లా యూజ్ చేసుకున్నాను. ఇక్కడ కార్డ్బోర్డ్ మాత్రమే కాదండి, స్టిక్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్రూమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఓల్డ్వి, దాంట్లో కూడా మనకి స్ట్రాంగ్గా నిలబడడానికి స్టిక్స్ వస్తాయి. ఆ స్టిక్స్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పిస్తా షెల్స్తో మన ఇంట్లోనే సూపర్గా అయితే మంచిగా క్రాఫ్ట్స్ అయితే చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫోర్త్ క్రాఫ్ట్ వచ్చేసి ఇలా ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ వెడ్డింగ్ కార్డ్స్ని కట్ చేయకుండా, అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా వెడ్డింగ్ కార్డ్ కట్ చేయకూడదని చెప్పేసి, అలాంటప్పుడు సింపుల్గా మనం ఆ వెడ్డింగ్ కార్డ్ బ్యాక్ సైడ్ని యూజ్ చేసి ఇలాగా సూపర్ క్రాఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఉమెన్ అవుటర్ లైన్ అయితే గీస్తున్నాను. ఇదంతా కూడా జూట్తో కవర్ చేసేస్తున్నాను. ఆ తర్వాత తన కొప్పు ఏదైతే ఉందో తల్లో పూల గుత్తు కోసం పిస్తా షెల్స్తో క్రియేట్ చేసుకునే లోటస్ని అక్కడ ప్లేస్ చేసుకోవడమే. సో ఈ రకంగా పిస్తా షెల్స్ని వేస్ట్ టు వావ్ అనేలాగా 4 యూనిక్ క్రాఫ్ట్స్ అయితే చూసారు కదా ఈ వీడియోలో. మీకు ఎలా అనిపించిందో, వీటిలో అన్నింటిలో కూడా మీకు ఏ క్రాఫ్ట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో చూసారు కదా, ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ ఇంకా యూనిక్ ఐడియాస్తో ఎలా క్రాఫ్ట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి, హోమ్ డెకర్ ఐటమ్స్ని బయట కొనుక్కోకుండా మనమే ఎలా హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.